వరదల నుంచి బెజవాడ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు వరదలోనే ఉన్నాయి. జనం ఇంకా పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి చేరుకోలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతలో మరో విపత్తు ముంచుకొచ్చింది. భారీ వర్షాలతో వరుణుడు నగరంపై విరుచుకుపడుతున్నాడు. ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వానలు కురుస్తుండడంతో భయ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. ఇప్పటివరకు అందరూ విజయవాడ పైనే దృష్టి కేంద్రీకరించారు. బుడమేరు ఉధృతికి విజయవాడ ఏ విధంగా వణికిపోయిందో మనం చూసాం. అయితే విజయవాడ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఎంఎన్ఆర్. ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. గన్నవరం నియోజకవర్గంలో ఈ జక్కుల నెక్కలం అనే గ్రామానికి వెళ్ళే రహదారిని మీకు చూపిస్తున్నాను. వాస్తవంగా మీరు చూసే దారుగుండా జక్కుల నెక్కలం అనే గ్రామానికి వెళ్ళాలి, కానీ పూర్తిగా ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మీరు చూస్తున్న ఈ 4 పడవల్లోనే అక్కడ జక్కుల నెక్కలం గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రహదారి మీద పూర్తిగా రాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు. మరోపక్క మీరు చూస్తే కనుక ఆ ఇల్లు, మనకు కనబడే ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అంటే బుడమేరు ఉధృతి ఎంత ఘోరంగా ఉందో మీరు చూడొచ్చు. ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సైతం పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. జక్కుల నెక్కల గ్రామం ఇంచుమించుగా గ్రామం చుట్టూ కూడా నీరే ఉంది. 1000 ఎకరాలు నీట మునిగాయని ఇక్కడ గ్రామస్తులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెరుకు పంట వేశారు. ఆ చెరుకు పంట కానీ వరి కానీ పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇప్పుడు తమని ఎవరు ఆదుకుంటారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏంటి పరిస్థితి? ఎన్నాళ్ళ క్రితం ఇలా బుడమేరు ఉధృతి చూశారు మీరు? 50 ఏళ్ల క్రితం వచ్చింది సార్. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ లేదండి మా బుడమేరు. మమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు మట్టుకి ఈ నైట్ కానించి మా గూడు మాకు ఇటు బాగా ముంచే పరిస్థితి ఎక్కువ అవుతుంది, ఉద్రిక్త ఎక్కువ అవుతుంది. ఇదే ప్రాబ్లం ఇంకేం లేదు. అంత తోతని ఎవరు ఊహించుకోవాలి. ఎవరి సామాను అక్కడే ఉండిపోయారు. అక్కడికి వచ్చేవాళ్ళు చేస్తానంటారు, సేవలు నెక్కల పోలకి భోజనాలు పంపుతున్నారు, కానీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్తేనే వాళ్ళు ఊహించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరు గూడు మట్టికి ప్రజెంట్లో మునుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు, పవన్ కళ్యాణ్ కలపలేదు అంటున్నారు. అసలు వాళ్ళ మీద అనుకోవద్దు. భగవంతుడు అండి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు ఇంకా ఆ వయసుకి తగ్గదు రేత్రిపూట 1 గంట దాకా తిరుగుతున్నాడంటే దండం పెట్టుకోవాలి ఆయనకి. ఒక రాజకీయ నాయకుడు ఈ ఊరు ప్రెసిడెంట్ కానీ కాదు, మనకు మనమే సేవ చేసుకోవాలా, మనకు మనమే ఉపయోగం. అయ్యా మాకు ఇది మా ఊరు ఇలా ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని అడుగుతాం. కానీ చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేశాడని, పవన్ కళ్యాణ్ మా దగ్గర రాలేదని ఎవరిని మేము ద్వేషించము. మా దరిద్రం అనుకోవటమే. వచ్చినాక తేలినాక గ్రామానికి ఎంతంత పోయింది, ఏ పొలాలు పోయినాయి, ఎంతంత వరకు పోయింది అనేది నష్టం ఇస్తే వాళ్ళు ఎంతమందికైనా ఇస్తారో వాళ్ళకి ఉంటే సాయం చేసి పెడతారు. లేకపోతే ఇప్పటి వరకు నిన్న పవన్ కళ్యాణ్ గారు జెండాలు పెట్టుకొచ్చి పాపం ఫుడ్డు, చంద్రబాబు నాయుడు గారు ఫుడ్డు, మరి ఇంకా మా ఊరికి పేదవాళ్ళందరూ పంపించారు. ఇక్కడ అందరూ బోట్ల మీద తీసుకెళ్లారు. వీళ్ళంతా సేవలు చేశారు. నేను చేయలేదు, మోసుకెళ్ళారు. అప్పచెప్పాం. ఎవడ వంతు ఉడతపేక్షలాగా ఎవడొక తోచింది వాడు ఇచ్చుకున్నారు. అంతేగాని ఒకళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి మాకు పెట్టమని మేము ఊహించము. బాగుంటే మమ్మల్ని రేపు పొద్దున ఈ పరిస్థితి మా గ్రామాలు మొత్తం మునిగినాయి కనుక రేపు ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ మా గూడెంలో ఉంది. బాగా ముద్రగత ముట్టు చెట్టింది. కోనే రంగారావు ఇంటి కాడి నుంచి ఆ రైలు కట్టకా నుంచి మామూలు ఆదుకోమని కాదు, ఏమైనా తేలితే కొద్దిగా వచ్చి. నీ వెనకాల ఇదంతా కూడా బుడమేరు అంటున్నారు, ఏలూరు కాలువ గండి పడింది అంటున్నారు. ఎంతవరకు వస్తాం? ఏలూరు కాలువ బుడమేరు కలిపి బుడమేరు దొంగ బుడమేరు 3 కలిసిపోయినాయి సార్. బాగా కలిసిపోయినాయి. చేసేవాళ్ళు కుర్రోళ్ళంతా చేస్తున్నా సేవలు, ప్రెసిడెంట్ గారు చేస్తున్నాడు. ఈ ఊరికి కావాల్సిన వాళ్ళు వచ్చినట్టుగా ఏదో పని చేసి పెడుతున్నారు. ఎంతవరకు ఆగుద్ది గంగని ఆపగలుగుతాం అన్ని. ఇవన్నీ ఏం లేదండి, తగ్గినాకైనా తగ్గుముఖంలో కొద్దిగా గుర్తుపెట్టుకుని గ్రామాలకి ఏ పొలాలు పోయినాయి, ఎవరికి ఎంత అని కొద్దిగా ఆ తవ్వుతం కూడా ఆపేశారు. బుడమేరు తవ్వుతం అది ఎక్కడెవరికి అడ్డం రానికోకుండా కొద్దిగా సేవ్ చేస్తే వాళ్ళకు ఇంకా కొంతకాలం వాళ్ళ పార్టీ చెప్పుకునే గుర్తుంటుంది. సరే, ఏంటి ఈ బుడమేరు అసలు ఇంత ఉధృతిగా రావడానికి గల కారణం ఏంటి? పైన కట్టలు దిగిపోయినాయండి. బుడమేరు కట్టలు, ఏలూరు కాలువ కట్టలు అన్నీ దిగిపోయి మొత్తం బుడమేరు మీద పడిపోయింది. గత చంద్రబాబు నాయుడు గారి టైంలో బుడమేరు రైతులకు డబ్బులేసి కొంత బుడమేరు తవ్విచ్చారు. తర్వాత ఈ వైసీపీ టైంలో ఈ బుడమేరు తవ్విత్తం ఆపేశారు. ఆపేసిన తర్వాత ఈ అక్కడికక్కడ ఆక్రమణలు అయిపోయినాయి. ఆక్రమణలు అయిన నీళ్లు వెళ్ళక ఈ బుడమేరు పొంగిపోయి ఇళ్లలోకి వచ్చేసింది. అదేండి ప్రాబ్లం. ఎన్నాళ్ళైంది అసలు బుడమేరులో వచ్చి? బుడమేరు వచ్చి నాకు 55 సంవత్సరాలు అండి. ఇప్పుడు వరకు నాకు తెలియదండి. ఇది కూతికాతి వచ్చేది, కానీ మనకి ఇంత మట్టికి ఇంత ఉధృతి ఎప్పుడు రాలా. ఇదే ఫస్ట్ టైం మొత్తం. అది ఆక్రమణలు ఎక్కువైపోయి దానివల్ల ఫ్లోటింగ్ ఇటు వెళ్ళక ఊళ్ళ మీద పడిపోయింది. ఇప్పుడు అక్కడ ఆ ఇల్లు కనపడుతుంది కదా, ఆ ఇంట్లో ఎవరున్నారు? తీసుకొచ్చామండి. ఇంట్లో వాటర్ ప్లాంట్ వాళ్ళు తీసుకొచ్చేసాం వాళ్ళని బయటికి మొన్న.
ఇప్పుడు ఎవరు లేరండి ఇంట్లో. అది ఓకే ఎంఎన్ఆర్ మనం చూస్తున్నాం బుడమేరు ఉధృతికి దిగువ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. జక్కుల నెక్కలం అనే గ్రామంలో ప్రస్తుతానికి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆహారం, మంచినీరు, పాలు అందిస్తున్నారు. అయినా కూడా బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ సాగర్.